అడవిలో కుందేళ్లు ఒకచోట ఆడుకంటున్నాయి. అటుగా వచ్చిన నక్క ఏదో ఒక ఉపాయంతో రోజుకో కుందేళ్లు ఆహారంగా తీసుకుంటూ కాలం గడపాలని అనుకుంది. ఏమీరా, అసలు మీకీ సంగతి తెలుసా? మన రాజసింహానికి జబ్బు చేసింది. నేనిప్పుడు అక్కడ్నుంచి వస్తున్నాను అని చెప్పింది నక్క. అయ్యో, అలానా అని విచారం వ్యక్తం చేశాయి కుందేళ్లు. రాజుగారికి పెద్ద కోతి వైద్యం చేస్తోంది. నెల రోజుల పాటు రోజుకో కుందేళ్లు తింటే తప్ప జబ్బు నయం కాదు. అందుకే మీలో ఒకర్ని పట్టుకురమ్మని రాజుగారు చెప్పారు అని నమ్మబలికింది నక్క. ఆ మాటలు నమ్మి రాజుగారుపై ఉన్నతోనూ రోజుకో కుందేలు నక్క వెంట వెళ్ళసాగింది. నక్క దాన్ని చంపి రాజుగారి పేరుమీద మాంసాన్ని కడుపారా లాగిస్తుండేది. 4 రోజుల తర్వాత రాజుగారి వైద్యుడు కోతి కుందేళ్ల దగ్గరకు వచ్చింది. కుందేళ్లు రాజుగారి ఆరోగ్యం గురించి ఆడిగాయి. వాటి మాటలు విని కోతి పెద్దగా నవ్వి, రాజుగారికి ఏ అనారోగ్యమూ లేదు. జిత్తుల మారి నక్క మిమ్మల్ని దాని ఆహార మోసం చేసి రోజుకు ఒక కుందేలును తాను ఆహారంగా తింటుంది అని చెప్పింది. దాంతో కుందేళ్లు అన్ని నక్కకు తగిన బుద్ధి చెప్పాలనుకున్నాయి. అప్పుడు నక్క ఒక కుందేలును తీసుకెళ్డానికి వచ్చింది. నక్క బావా, కాసేపు తాడును లాగే ఆటాడుకుందామా అని అడిగాయి కుందేళ్లు. మేమంతా ఒకే వైపు ఉంటాం, నువ్వు ఒక్కదానివే మరోవైపు ఉండాలి. ఎవరు గట్టిగా లాగితే వారే విజేత అని చెప్పాయి కుందేలు. ఓస్, అంతేనా అంది నక్క. కుందేళ్ళు ఒకవైపు నక్క ఒకవైపు తాడును పట్టుకుని బలంగా లాగడం మొదలుపెట్టాయి. నక్క పూర్తి బలం ఉపయోగించడం చూసి కుందేళ్లు అన్నీ కూడబలుక్కొని తాడును వదిలేశాయి. నక్క ఒక్కసారిగా వెనకాలున్న పెద్ద బావిలో పడిపోయింది. దానితో నక్క పీడ విరగడైనందుకు కుందేళ్లు సంతోషపడ్డాయి.